ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కోసం 600 కోట్ల రూపాయల నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఈ విషయాన్ని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గారు అయితే తెలుపుతూ మిగిలిన 400 కోట్ల రూపాయల నిధులను మరికొద్ది రోజుల్లోనే విడుదల చేస్తామని ఆయన అయితే తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయడంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను మరోసారి నిరూపించుకున్నట్లు అయిందని 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇప్పటికే 788 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేయగా తాజాగా రెండో విడతలో 600 కోట్ల రూపాయల నిధులనైతే విడుదల చేసింది. మిగిలిన 400 కోట్ల రూపాయల నిధులను అతి త్వరలోనే విడుదల చేసి ఈ విద్యా సంవత్సరానికి గాని ఈ ఫీజు రియంబర్స్మెంట్ నిధులను పూర్తిగా అయితే చెల్లించనుంది. ఇక గత ప్రభుత్వంలో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ నిధులను దశల వారీగా చెల్లిస్తామని విద్యాశాఖ కార్యదర్శి గారు అయితే తెలిపారు. ఫీజులు చెల్లించాలని విద్యార్థులను సంస్థలు ఇబ్బంది పెట్టరాదని, అలా ఏ విద్యా సంస్థ అయినా విద్యార్థులను ఇబ్బంది పెట్టినట్టు తెలిస్తే దానిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా విద్యాశాఖ కార్యదర్శి గారు విద్యా సంస్థలను హెచ్చరించడం అయితే జరిగింది. ఏ విద్యా సంస్థ అయినా విద్యార్థులకు హాల్ టికెట్లు తిరస్కరించడం గాని, తరగతి హాజరును నిలుపుదల చేయడం గాని చేయరాదంటూ ఆయన విద్యా సంస్థలను హెచ్చరిస్తూ ఈ పెండింగ్ నిధులను విడతల వారీగా చెల్లిస్తామని, ప్రస్తుత విద్యా సంవత్సరానికి మొదటి విడతలో 778 కోట్లు, రెండవ విడతలో 600 కోట్లు విడుదల చేశామని, ఇక మిగిలిన 400 కోట్లు అతి త్వరలోనే విడుదల చేసి ఈ విద్యా సంవత్సరం ముగిసే లోపు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధులు మొత్తం పూర్తి చేస్తామంటూ ఆయనైతే చెప్తూ ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ నిధులు తల్లుల ఖాతాలో కాకుండా నేరుగా విద్యార్థులకు సంబంధించిన విద్యా సంస్థల ఖాతాలోనే జమ అయ్యే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది. మీకు సంబంధించిన ఫీజు క్రెడిట్ అయిందో లేదో మీ విద్యా సంస్థలను అడిగి తెలుసుకోండి. ఈ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ప్రభుత్వం ఎప్పుడైనా ఏదైనా తాజా అప్డేట్ ఇచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారం అయితే ఇస్తుంది. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండడం కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.